హాయ్ గైస్, ఇదైతే దుబాయ్లో మాది డే 2 అనమాట. ఫస్ట్ మేము దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళాము. ఎర్లీ మార్నింగే వెళ్ళాము, ఎందుకంటే అక్కడ లైన్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇదైతే వరల్డ్ లార్జెస్ట్ ఫ్రేమ్ అన్నమాట. విడ్త్ వచ్చేసి 95 మీటర్స్ అండ్ హైట్ 150 మీటర్స్. ఇక్కడ చూసారా, అందరు లైన్లో నిల్చున్నారు. మాకు దానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. కొంచెం వెదర్ సపోర్ట్ చేయడం వల్ల పర్లేదు, బాగానే ఉంది. ఫైనల్గా రిసెప్షన్ దగ్గరికి వచ్చాము, కానీ ఇక్కడ కూడా ఒక 4-5 లైన్స్ ఉండే. తర్వాత అక్కడ నుంచి మేము దుబాయ్ మాల్కి వచ్చాము. ఇక్కడ లెటో కనిపించుండే, ఆలియా భట్ ఫేవరెట్ది. సో అక్కడ మేము మిల్క్ కేక్ తిన్నాము, వేరేవి కూడా ట్రై చేసాము. అండ్ మొత్తం తిరుగుతూ ఉన్నాము, కానీ చాలా బ్రాండ్స్ ఉండే. దుబాయ్ మాల్ అయితే లిటరల్లీ చాలా కన్ఫ్యూజన్ ఏరియా. ఎక్కడి నుంచి వెళ్తామో, ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్తామో అర్థం కాదు. మ్యాప్స్ చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఫైనల్గానైతే ఈ ఎక్వేరియం చూసారా, ఆయన ఫుడ్ తినిపిస్తున్నాడు. చిన్న ఫిష్లను పెద్ద ఫిష్లకు తినిపిస్తున్నట్టుంది, చిన్న పిల్లలకు తినిపిస్తున్నాడు ఆయన. వీ హ్యాడ్ సో మచ్ ఫన్ హియర్. ఇక్కడ ఎగ్జిట్ దొరకడానికి మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది. కొంచెం షాపింగ్ చేసి ఎగ్జిట్ అయిపోయాము. అక్కడ నుంచి మేము హోటల్కి వెళ్ళేసి లంచ్ చేసేసి డిజర్ట్ సఫారీకి వెళ్ళిపోయాము. ఇది ముందే బుక్ చేసుకున్నాం. డిజర్ట్ సఫారీ మొత్తం ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. నైట్ డిన్నర్ వరకు వాళ్ళే చూసుకొని చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్ అయిపోయి డిన్నర్ అయిపోయాక వాళ్ళే మనల్ని హోటల్లో డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ ఇలా డాన్సెస్ చేశారు. మా డుగ్గు అయితే మస్తు ఎంజాయ్ చేసిండు, అన్ని రైడ్స్ ఎక్కిండు. అసలు ఒక్క దగ్గర ఆగలేదు. వీడిని పట్టుకొని అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం అదే అయిపోయింది. శాండ్ మీద నేమ్స్ మా అందరి ఉండే, డుగ్గు దొక్కట్లేదని చెప్పేసి 100 తీసుకున్నాము. అండ్ ఇలా మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. వెయిట్ ఫర్ డే 3. బాయ్ బాయ్.